నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఏంటి వీడి చుట్టూ తిరుగుతున్నావు? సిగ్గులేదా నీకు? ఈ రింగు వల్లనే నేను నీ మనిషిని అయిపోయానా? మనం వేసే మొదటి అడుగు అంత ఈజీ కాదు. ఎందుకు కాదండి, చూద్దాం. ఎక్కడొక చోట ఏదో రకంగా నాకు లోన్ దొరుకుతుంది. హలో నాన్నగారు. నువ్వా? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావా? ఓ తండ్రి ఓ కూతుర్ని అడగాల్సిన మాటేనా ఇది? ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చిన కూతుర్ని ఎలా ఉన్నావమ్మా అని పలకరించాల్సింది పోయి ఎందుకొచ్చావు అని అడుగుతున్నారు. ఎంత ప్రేమో మీకు. నువ్వుండాల్సిన తీరులో ఉండుంటే నీకివ్వాల్సిన మర్యాదలు, చూపించాల్సిన ప్రేమలు చక్కగా సక్రమంగా ఇచ్చేవాడిని. కానీ నువ్వు అలా లేవు కదా. ఎలా ఉంటాను నాన్నగారు? మీరేమైనా నన్ను పెంచారా, పెద్ద చేశారా? మీ సరదా తీర్చుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కడుపున పడ్డాను. ఆ విషయం కూడా మీకు తెలీదు. ఇక నేనెలా పద్ధతిగా ఉంటాను చెప్పండి? ఇంత వయసు వచ్చింది ఎందుకు? కనీసం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. అసలు నీకు ఇక్కడ ఏం పని? ఎందుకు వచ్చావో చెప్పి తొందరగా వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండడం కూడా నాకు చిరాగ్గా ఉంది. మా అమ్మని చూస్తేనే మీకు చిరాకు, ఇక నేనుంటే మీకు చిరాకు కాక ఇంకే ఉంటుందిలేండి. అది సరే గాని ఏంటి నాన్నగారు, మీకెంతో ప్రేమున్న మీ రెండో కూతురు చందుని అలా వదిలేశారేంటి? పాపం బిజినెస్ చేయాలన్న పట్టుదలతో డబ్బు కోసం, వర్క్స్ కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టు తిరుగుతూ ఉంది. మీకేం అనిపించడం లేదా? నీకేమనిపించిందో చెప్పు. నాకా? వెనకటికి ఏదో సామెతుంది నాన్నగారు. గుర్తొచ్చింది. ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అని. పని చేసుకోకపోతే పూట గడవని మీ కూతురు ఏకంగా నాతో పోటీపడి బిజినెస్ చేస్తాను అని అంటోంది. ఇది చాలా ఫూలిష్ గా అనిపించడం లేదు? నీకు ఫూలిష్ గానే అనిపిస్తుంది. కానీ అదే మనిషి నీకు ఓటమంటే ఏంటో, ఎలా ఉంటుందో రుచి చూపించాక అప్పుడు అర్థం అవుతుంది. ఏంటి? ఆ చందు నన్ను ఏది ద గ్రేట్ బిజినెస్ టైకూన్ అయిన ఈ భార్గవిని దెబ్బ కొడుతుందా? ఇంత అమాయక ఏంటి నాన్నగారు మీరు? నన్ను దెబ్బ కొట్టాలి అని ఉవ్విళ్ళూరిన మీ అల్లుడు ఇప్పుడు ఏమయ్యాడో చూశారుగా. నా మీద ఒంటి కాలు మీద లేచిన మనిషి ఇప్పుడు ఒంటి కాలు మీదనే నిలబడిపోయాడు. ఒక్క చేత్తోనే పనిచేసుకుంటున్నాడు. పాపం. అంత పెద్ద రాజాకే వీలు కాక చతికిలబడి కూర్చున్నాడు. అలాంటిది మీ చందు చేసేస్తుందా? నన్ను గెలిచేస్తుందా? నన్ను గెలవడం తర్వాత ముందు బిజినెస్ కి పెట్టుబడి సంపాదించుకోమని చెప్పండి, చూద్దాం. కనీసం మీ దగ్గర అడుక్కోవడానికి కూడా రాలేదంట కదా. ఎందుకొచ్చిన ఆత్మాభిమానం చెప్పండి? సిగ్గు విడిచి తీసుకోమని చెప్పండి. లేదంటే నా దగ్గరకొచ్చి చెయ్యి చాపమని అడగండి. పడేస్తాను ముష్టి. అంత కర్మ తనకేం పట్టలేదు. ఎప్పటికైనా తను సాధిస్తుంది.
ఇంకెప్పుడు సాధిస్తుంది? ఎప్పుడు నన్ను ఓడిస్తుంది? పోనీ మీరే చాటుగా సాయం చేయండి నాన్నగారు. చాటుగా నా సాయం తీసుకోవాల్సిన అవసరం తనకి లేదు. నిజంగా నన్ను అడిగితే ఈ పాటికి నీ ఓటమికి ఎప్పుడో ముహూర్తం సెట్ అయిపోయేది భార్గవి. చందు రాజాలు ఆత్మాభిమానం కలవాళ్ళు కాబట్టే అంత జరిగినా ఇంతవరకు నా సాయం అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. నిజాయితీగా కష్టపడే వాళ్ళకి విజయం ఎప్పుడూ దాసోహం అవుతుంది. ఛ! అవునా? అయినా ఆత్మాభిమానం అనే మాటకి అర్థం తెలియని నీకు వాళ్ళ గొప్పతనం ఏమర్థం అవుతుందిలే. వాళ్ళ గొప్పతనం ఏంటో నాకు తెలియడం కాదు నాన్నగారు, నా గొప్పతనం ఏంటో మీ చందుకి తెలియచేయండి. ఈ వయసులో కష్టాలు పడ్డం మంచిది కాదు అని చెప్పండి. కొడుక్కెలాగో దూరమైంది, భర్త ఎదురుగా ఉన్నా దగ్గర కాలేకపోతోంది. కనీసం ఈ మాత్రమైన ప్రశాంతతని ఎందుకు చెడగొట్టుకోవడం? మీరే సర్ది చెప్పండి నాన్నగారు. చెప్తాను. ముందు తన పెట్టుబడి ఎలా సంపాదించాలో చెప్తాను, ఆ తర్వాత బిజినెస్ ఎలా చేయాలో చెప్తాను, ఆ తర్వాత బిజినెస్లో ఎలా ఎదగాలో చెప్తాను, చివరకు నిన్ను ఎలా ఓడించాలో కూడా చెప్తాను. నా అనుభవం అంతా రంగరించి నిన్ను ఓడించడానికి వ్యూహాలు ఎలా రచించాలో చెప్తాను. ఛా! నన్ను ఓడించటం మీ రాజా వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ అదెంత? తనెంతో నీకిప్పుడు తెలీదు. నిన్ను నాశనం చేసిన రోజున తన స్థానంలో నువ్వు, నీ పొజిషన్లో తను ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నిన్ను ఓదార్చడానికి నేనే వస్తాను. పగటి కలలు కంటూ ఉండండి నాన్నగారు. చందు రేపటి కలలు నిజం చేసుకోవడానికి మొదలుపెట్టింది భార్గవి. ఇక నీ ఓటమి ఆ దేవుడు కూడా ఆపలేడు. చూసుకో. చూస్తాను. ఓడిపోవడానికి నేనేమి మామూలు ఆడదాన్ని కాదు. నా పుట్టుక నుంచే సమస్యలతో పోరాడి నిలిచి గెలిచిన దాన్ని. నన్ను గెలవడం అంత ఈజీ కాదు. అదృష్టం కొద్దీ మొహం మారినా ప్రాణం దక్కింది దానికి. ఈసారి ప్రాణం పోయినా ఆశ్చర్యపడకండి, గుర్తుంచుకోండి. డాక్టర్, నాకు పిల్లల్ని వెంటనే కనాలనుంది. మీరేం మందులిస్తారో ఇవ్వండి. మీరేం చేయమంటే అది చేస్తాను. నేను మాత్రం పిల్లల్ని అర్జెంటుగా కనేయాలి. ఇంతకాలం ఎందుకు పిల్లలు కనాలి అనే ఆలోచన రాలేదు? ఇన్నాళ్ళు నాకు అడ్డమవుతారనుకుని పిల్లలు పుట్టకుండా చాలా రోజులు టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు కావాలనుకున్నా పిల్లలు కలగడం లేదు. దానికి మీరు కొంతకాలం నేను చెప్పినవి ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కువ కాలం టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చుంటాయి. అవి పోవాలి. ఆ తర్వాతనే పిల్లలు కనగలుగుతారు. అదే మీరేం చేస్తారో చేయమంటున్నాను డాక్టర్. నాకు పిల్లల్ని కనేయాలని చాలా కోరికగా ఉంది. అంతేకాదు, నాకంటే ముందు ఎవరైనా పిల్లల్ని కన్నారంటే కోపం వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. ఆ పిల్లల్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. వాట్? పిల్లల్ని చంపాలనిపిస్తుందా? అవును డాక్టర్. నాకు కలగని సంతానం వేరే వాళ్ళకి కలిగితే కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి డాక్టర్. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కావట్లేదు డాక్టర్. అందుకే నేను హంతకురాల్ని కాకుండా ఉండడానికి నేను పిల్లల్ని కనాలి. మీరు నాకంటే ముందు మంచి సైకియాట్రిస్ట్ ని కలవడం బెటర్. అదేంటి డాక్టర్? మీలో ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉంది. ముందు దానికి మందులు తీసుకోండి. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించండి. వెళ్ళండి. అది కాదు డాక్టర్. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ.
ఎస్. మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడిందంతా విన్నాను. మీరు తల్లి కావాలని చాలా ఆశపడుతున్నారని అర్థమైంది. అవును. మీకు తెలిసిన డాక్టర్ వేరే ఎవరైనా ఉన్నారా? మీరమ్మ కావాలంటే ముందు అమ్మంటే ఎలా ఉండాలో తెలుసుకోండి. మనం కన్న బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మన రక్తంతో పాటు ఆ ప్రేమ పాసం కలిసుంటాయి. కానీ ఎదుటి వాళ్ళ బిడ్డల్ని కూడా ప్రేమించగలగడం, ఆ పిల్లల్ని అభిమానించడం ఒక్క మనుషుల్లోనే ఉంటుంది. దాన్ని అమ్మతనం అంటారు. ఇందాక మీరు పరాయి వాళ్ళ బిడ్డల్ని చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది అన్నారు. అది ఎంత దారుణమైన ఆలోచనో మీకు అర్థం కావడం లేదు. బహుశా మీలో ఇలాంటి విపరీతమైన దూరం ఉండడం వల్లే అనుకుంటాను మీకు పిల్లలు కలగడం లేదు. ముందు మీ ఆలోచన మార్చుకోండి. ఏమన్నారు? కోపడకండి. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. అమ్మ కావడం గొప్ప విషయం కాదు, కానీ అమ్మలా బ్రతకడం మాత్రం ఓ గొప్ప అనుభూతి. దాని విలువ తెలియాలి అంటే ముందు మీరు పసిపిల్లల్ని చేరదీయడం అలవాటు చేసుకోండి. ఆ పిల్లల నవ్వుల్ని ఆస్వాదించండి. ఆ చిన్నారుల చిలిపి చేష్టల్ని చూసి సంతోషించండి. నిర్మలమైన మనసున్న ఆ పసితనంలోని దైవత్వాన్ని చూడగలిగితే, ఆ పసిబిడ్డల స్పర్శ మీకు తగిలితే మీరు ఖచ్చితంగా అమ్మ కాగలుగుతారు. ప్రపంచంలోని ప్రతి బిడ్డకు అమ్మ కాగలిగిన మదర్ తెరీసాని చూసి అమ్మంటే ఏంటో తెలుసుకోండి. అర్థమైందా? చాలా థ్యాంక్స్. అయిందా క్లాస్ ఇవ్వడం? క్లాస్ కాదండి, ఆవిడంత సాడిస్ట్ లా మాట్లాడుతుంటే 4 మాటలు చెప్పాలనిపించింది. మనం చెప్తే వాళ్ళు మారరు చందు. అలాంటి వాళ్ళ కోసమే మెంటల్ హాస్పిటల్స్ ఉండేది. అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన మనుషులు వాళ్ళు. అది సరే కానీ రాజా ఎలా ఉన్నారు? మీ బిజినెస్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఏం బిజినెస్ ఆంటీ? మనసులో బిజినెస్ చేయాలనుంది. దానికోసం ఎంత తిరిగినా పాజిటివ్ గా ఏం కనిపించడం లేదు. పెట్టుబడి కోసం చాలా చోట్లకు తిరిగాం. బ్యాంక్ లో లోన్ కి సెక్యూరిటీగా ఏదైనా ఆస్తి కావాలి అంటున్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. సెక్యూరిటీ లేకుండా ఎవరు మాత్రం ఇస్తారు? లోన్ ఏమాత్రం కావాలేంటి? 1 కోటి రూపాయలు కావాలి. దానికి కనీసం 3x వాల్యూ ఉన్న ప్రాపర్టీ కావాలి. ఏదో ఒకటి చేసి ఆ లోన్ సంపాదించాలంటీ. నా భర్తను చూసి ఆ భార్గవి ఎంత ఎగతాలు చేసిందో తెలుసా ఆంటీ? దానికి బుద్ధి చెప్పాలి. చేతిలో డబ్బుంది కదా అని మనుషుల్ని కొనేసి 25 ఏళ్లుగా ఆయన సంపాదించిన పరువు మర్యాదల్ని సర్వనాశనం చేసింది. సగం ఆదిగులు ఆయన కృంగతీసింది కదా ఆంటీ. వెన్నుపోటు పొడిచానని విర్రవిగుతుంది. నన్ను చూసి ఎంత వెట్టకారంగా మాట్లాడిందో తెలుసా ఆంటీ? ఇక నా భర్త పని అయిపోయిందంట. ఎవరో పడేసిన ముష్టి తిని బతకాలని నోటికొచ్చినట్టు మాట్లాడింది ఆంటీ. అది అలా మాట్లాడకపోతే ఆశ్చర్యం, కానీ అలా మాట్లాడితే ఆశ్చర్యం ఏముంది చందు? ఆ భార్గవి బుద్ధే అంతా నీకు తెలిసిందే కదా. అందుకే ఆంటీ, దాని పొగరికి సరైన సమాధానం చెప్పాలి. నాకా లోన్ గ్రాంట్ కావాలి. బిజినెస్ లో దాన్ని తొక్కేయాలి. సెక్యూరిటీగా ఏదైనా ఖాళీ లైన్ పెట్టినా లోన్ దొరుకుతుందా ఆంటీ? అదే ఆలోచిస్తున్నాను. డెఫినెట్ గా దొరుకుతుంది. నేను సాధించి తీరుతాను. సాధిస్తావు చందు. నీ మీద నాకు నమ్మకం ఉంది.
మమ్మీ ఏంటి నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇప్పుడెవరొద్దన్నారు? కాసేపు ఆ పుస్తకం పక్కన పెడితే మాట్లాడడం వీలవుతుంది. నాకు రేపు సర్జరీ ఉంది. రెఫరెన్స్ కోసం చదువుకోవాలి. మమ్మీ, నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏదైనా సర్జరీ ఉంది అంటే చాలు ముందు రోజు బాగా స్టడీ చేస్తావు కదా, ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదని. మనం చేసే ఆపరేషన్ మీద ఓ వ్యక్తి జీవితం ఆధారపడి ఉంది. ఓ కుటుంబం భవిష్యత్తు ఉంది. అందుకే అన్నీ తెలిసి కూడా ఓసారి చూసుకుంటాను. బాగుంది మమ్మీ. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా 1-2 సార్లు చదివింది మొత్తం గుర్తు చేసుకుంటావు. ఎందుకంటే పొరపాటు జరగకూడదని. అలాగే మన జీవితాల్లోని మంచి రోజుల్ని, మర్చిపోలేని రోజుల్ని సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి కదా మమ్మీ. సర్జరీలో పొరపాటు జరిగితే మనిషి ప్రాణాలు పోయినట్లే. అలాగే లైఫ్లోని అకేషన్స్ ని గుర్తు చేసుకోకపోతే మనుషులు దూరం అయిపోతారు. రేపు మీ పెళ్లి రోజు. మర్చిపోయావు కదా మమ్మీ? కనీసం గుర్తు కూడా లేదు కదూ. ప్రతి సంవత్సరం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఎందుకు నీకు గుర్తు లేకుండా పోయింది మమ్మీ? ఎలా గుర్తుంచుకోను? మనుషులు దూరం అయిపోయారు కదా. కానీ మమతలు దూరం కాలేదు కదా మమ్మీ. డాడీకి బాగాలేదు అంటే నా ముందు బయట పడకపోయినా నువ్వు చాటుగా కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను మమ్మీ. ఆస్తులు మొత్తం పోయాయి అని తెలిసిన రోజున కనీసం ఆయన నా దగ్గరికి రాలేదు చూడు అని నువ్వు బాధపడ్డావు నేను గమనించాను మమ్మీ. మనుషులు దూరంగా ఉన్నావని వదిలేయకుండా మరి నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకున్నావు మమ్మీ? బాధ ఉండదా? బాధ ఉంది అంటే మీ ఇద్దరి మధ్యన బంధం కూడా ఉంది అనే కదా మమ్మీ. చెప్పు మమ్మీ. ఇప్పటిదాకా నువ్వింకా చిన్నపిల్లవే అనుకున్నాను, కానీ చాలా ఎదిగిపోయావను. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నా కళ్ళ ముందు పెరిగిన అనూయేనా ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. తప్పుగా మాట్లాడానా మమ్మీ? ఒకవేళ అది తప్పైనా నేనైతే మాట్లాడకుండా ఉండలేను మమ్మీ. ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఇద్దరూ కావాలి. నాకే కాదు, ఏ పిల్లలైనా అమ్మా నాన్నలు కలిసి ఉండాలనే కోరుకుంటారు. నువ్వు డాడీ కలిసి ఉన్నప్పుడు మీ పెళ్లి రోజుకి వారం ముందే హడావిడి మొదలయ్యేది. నువ్వు అర్జెంటు పనులు మానుకునేదానివి. డాడీ ఆఫీస్కి వెళ్ళడం మానేసేవారు. ముగ్గురు ఆ రోజు అలా అలా తిరిగి తిరిగి వచ్చేవాళ్ళం. మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు గిఫ్టులు తెచ్చి సర్ప్రైజ్లు ఇచ్చుకునేవాళ్ళు. అవన్నీ ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి మమ్మీ. కారణాలు ఏదైనా మనందరం విడిపోయాం. డాడీకి జరగకూడని ప్రమాదమే జరిగింది. ఈ సమయంలో మళ్ళీ మనందరినీ కలపడానికి ఈ పెళ్లి రోజు వచ్చిందేమో మమ్మీ. కనీసం ఇలాగైనా నువ్వు డాడీ కలిస్తే నాకంతే చాలు. ఒకసారి కాదు అనుకుని బయటకొచ్చింది, మళ్ళీ కలవడానికి కాదు. ఏ బంధాన్నైతే ఆయన కాదనుకున్నారో ఆ బంధాన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం నాకిష్టం లేదు మమ్మీ.
నిజంగా నీకు ఇష్టం లేదు అంటే నేను బలవంతం పెట్టను మమ్మీ. కానీ నీ మనసులో డాడీ ఇంకా ఉన్నారు అనుకుంటే మాత్రం రేపటి రోజుని అస్సలు మిస్ చేసుకోకు. ఆలోచించుకో. అమ్మవారి కుంకుమ తీసుకొని వచ్చాను. మీ చేతులతో నుదుటిన బొట్టు పెట్టించుకుంటే నా సౌభాగ్యం కలకాలం నిలుచుంటుందని చెప్పారు. బొట్టు పెట్టండి.